ఈనాటి 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంలో మా ఆహ్వానాన్ని పురస్కరించుకొని ఇక్కడికి హాజరైనటువంటి ముస్లిం సోదరులు, యువకులు, హైందవ సోదరులు, యువకులు, అలానే క్రైస్తవ సోదరులు, యువకులు, మన స్కూలు ఉపాధ్యాయురాలు, అలానే ఆ స్కూలు పిల్లలు అందరికీ కూడా శుభాకాంక్షలు, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు మన చరిత్రలోకి వెళ్ళినట్లయితే 300 సంవత్సరాలు మొఘలాయి సామ్రాజ్యం మన దేశంలో మనల్ని బానిసలుగా తీసుకుంది. మొఘలాయి సామ్రాజ్యం 300 సంవత్సరాలు పరిపాలించినా మన భారతదేశాన్ని ఏ దేవాలయాన్ని కూల్చలేదు, ఏ మతం వారి, ఏ సాంప్రదాయాల వారి మనోభావాలను దెబ్బతీయకుండా 300 సంవత్సరాలు వాళ్ళ పరిపాలన వాళ్ళు చేశారు. ఆ తర్వాత 200 సంవత్సరాలు చోడులు వగైరా వాళ్ళు పరిపాలించారు. చివరిగా 200 సంవత్సరాలు బ్రిటిషు పాలన మన దేశంలో జరిగింది. అది మహా నిరంకుశ పాలన, నాడా బూట్ల కింద భారతీయుల్ని తొక్కేసి చంపినటువంటి పాలన. మనల్ని ప్రతి నిమిషం అహర్నిశలు నిద్రాహారాలు లేకుండా భారతీయుల్ని బానిసలుగా చూసినటువంటి ఆ సిద్ధాంతాలు కల బ్రిటిషు ప్రభుత్వాన్ని ఈ దేశం నుంచి పారద్రోలి పంపించేసి మన దేశానికి స్వాతంత్ర్యం కావాలి అని మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, జాకీర్ హుస్సేన్, మిగతా వారందరూ అనేక వందలాది మంది గుమికూడి మేధావులందరూ కూడా మన దేశానికి మన స్వాతంత్ర్యం తెచ్చుకుందాం, మన గ్రంథాన్ని, మన పార్ని మనం రాసుకుందాం, మన రాజ్యాంగాన్ని మనం అమలు పరుచుకోవాలి, ఈ బానిసత్వ సంఖ్యల నుండి విముక్తి పొందాలి అన్న ఉద్దేశంతో లక్షలాది మంది ప్రాణత్యాగం చేసి ఈరోజు మనం ఇక్కడ సుభిక్షంగా, సుఖంగా, శాంతిగా నిలబడేటటువంటి స్వాతంత్ర్యాన్ని సంపాదించి పెట్టారు. ఈ స్వాతంత్ర్యం వెనుక మనం నిలబడటం వెనుక లక్షలాది మంది ప్రాణత్యాగాలు ఉన్నాయి. అందులో అన్ని మతాల వారు ఉన్నారు, అన్ని కులాల వారు ఉన్నారు. ఈ సందర్భంగా గర్వంగా ఒక ముస్లింగా నేను చెప్పుకోదలిచింది, మనకి ఢిల్లీ దగ్గర గేట్వే ఆఫ్ ఇండియా ఉంది. దాని మీద 95,235 పేర్లు ఉన్నాయి స్వాతంత్ర సమర యోధులవి. అందులో 63,135 పేర్లు ముస్లింలవే ఉన్నాయి. కానీ ఈనాడు మన దౌర్భాగ్యం ఏమిటి అంటే ముస్లింలు ఈ దేశస్థులు కాదు, ఇక్కడికి వలస వచ్చారు, స్వాతంత్రానికి ముస్లింలకి సంబంధం లేదు, వీరు ఈ దేశం నుంచి వెళ్ళిపోవాలి అన్న ఒక దుర్మార్గపు నినాదాలు మన మధ్యకు వచ్చాయి. కానీ మనం నిశ్చింతగా, మనం మనస్సాక్షిగా చేయవలసింది ఏమిటి అంటే అన్ని కులాల వారిని ఇస్లాం గౌరవిస్తుంది, అన్ని మతాల వారిని ఇస్లాం గౌరవిస్తుంది. అందరూ భారతీయుల్ని కూడా ఈ భారతదేశంలోని ముస్లింలు గౌరవిస్తారు. మనకి ఏ కులం, ఏ మతం, ఏ ఆచారంతో కూడా పక్షపాతం అనేది లేదు, అందరూ సోదరుల్లా ఉంటాం. ఇక్కడ మన ఈ కార్యక్రమాన్ని మనం ఎప్పుడైతే మసీదులో అనౌన్స్ చేశామో ఈ కార్యక్రమం ఉంది అని హైందవ సోదరులు వచ్చారు. వారు 2 లడ్డూలు కూడా మనకి పంచారు. ఏది మీరు మంచి కార్యక్రమం చేపట్టారు, మేము మీకు సహకరిస్తామని. ఇక్కడే బాబాయ్ గారు ఉన్నారు, అక్కడ సాయిబాబా గారు అబ్బాయి ఉన్నారు, వీళ్ళందరూ కూడా మనకి సహకరించారు. మనం అందరితో కూడా స్నేహపూర్వక వాతావరణంలో మెలగాలి. ఇస్లాం మనకు చెప్పేది, ఒక ప్రాణి కనుక చనిపోయినట్లయితే మన వల్ల యావత్తు మానవత్వం చనిపోయినట్టే, యావత్తు మానవాళి చనిపోయినట్టే. కాబట్టి మీరు దుర్మార్గానికి, దుశ్చర్యలకి దూరంగా ఉండండి, మంచి కార్యక్రమాలు చేపట్టండి, మంచి కార్యక్రమాల్లో ఇతరులకు సహకరించండి, చెడుకు దూరంగా ఉండండి, చెడుని నివారించడానికి ప్రయత్నించండి అని ఇస్లాం సిద్ధాంతం ఏదైతే ఉందో మన ముస్లింలందరూ భారతదేశంలో ఆ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారు. ఈ రోజున మనం రాజ్యాంగం వచ్చిన తర్వాత జెండా ఎగరేసుకున్నాం. ఈ జెండా ఇవాటికి 75 సంవత్సరాలు 80 సంవత్సరాల కింద ఉండేది. అసలు ఈ జెండా లేదు, దీనికి గుర్తింపు లేదు, దీనికి 3 రంగులు లేవు, ఈ 3 రంగుల మధ్యన 24 గళ్ళ చక్రము లేదు. కానీ ఈ ఆగస్టు 17, 1947 అర్ధరాత్రి 11:51 ఎప్పుడైతే బ్రిటిష్ ప్రభుత్వం మీ స్వతంత్రం ప్రకటిస్తున్నాం, మీ దేశాన్ని మీరు పరిపాలించుకోండి అని చెప్పిందో, ఆ రాత్రి 12కే 3 రంగుల జెండాను పైకెత్తి ఆ బ్రిటిష్ జెండాను కిందకి దింపినటువంటి రోజు ఈ రోజు మనందరి జీవితాల్లో. అందువల్ల ఈ జెండాని మనం ఎగరేసుకుంటున్నాం, దీన్ని పైకి ఎగరేస్తాం. ఆ జెండాని కిందకి దింపిన రోజు, మనం బానిసత్వం నుంచి విముక్తి పొందిన రోజు. కాబట్టి మనందరం కూడా ఇస్లాం మనకి నేర్పేది, ముస్లింలుగా మనం చేసేది భారతీయులందరం ఒకటే. ఏ పార్టీ వారైనా, ఏ కులం వారైనా, ఏ మతం వారైనా మనకి ఎవరితో కూడా మనస్పర్ధలు లేవు, అందరితో సోదర భావంతో కలిసిమెలిసి ఉంటున్నాం. మన మంచి కార్యక్రమాల్లో వాళ్ళు,
మన చెడు కార్యక్రమాల్లో వాళ్ళ మంచి చెడు కార్యక్రమాల్లో మనం, ప్రతి వారు ఎవరైనా సరే ఏ కులం వారైనా అనారోగ్యంగా ఉంటే, ఇబ్బందుల్లో ఉంటే మనం వెళ్ళి పలకరించడం, వాళ్ళకి సహాయకారిగా ఉండటం అనేది మనం చేస్తూ ఉన్నాం. చింతలపూడి ముస్లింలకి, చింతలపూడిలో ఉన్న హైందవ సోదరులకి, క్రైస్తవ సమాజానికి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు అమితమైనవి, మనం చెప్పుకోలేనటువంటివి. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది, ఏ స్వాతంత్ర ఫలాలైతే ఈరోజు మనం ఇక్కడ స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటూ జెండా ఎగరేసుకునే భాగ్యాన్ని ఆ మహానుభావులు లక్షలాది మంది ప్రాణత్యాగం చేసి మనకు ఆ స్వాతంత్ర్యాన్ని అప్పగించి వెళ్ళారో, ఈ స్వాతంత్ర్యాన్ని మన తర్వాత తరం ఈ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి అందించే ప్రయత్నం మనం చేయాలి. మన వల్ల స్వాతంత్ర్యానికి భగ్నం కలగకూడదు, మన వల్ల ఇతరులకి ఇబ్బంది కలగకూడదు. అదే మనకి ఇస్లాం నేర్పేది, మన దేశ చరిత్ర నేర్పేది. ఆ మహానుభావుడు ఎవరైతే భారత రాజ్యాంగ నిర్మాత అని మనం అనుకుంటామో, ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాసినటువంటి డాక్టర్ అంబేద్కర్ గారిని కూడా ఈ సందర్భంగా మనం 100% గుర్తుంచుకోవాలి. ఆయన రాసినటువంటి 395 అధికరణాలు, ఆర్టికల్స్ గల రాజ్యాంగంలో 18 నుంచి 32 వరకు కూడా ఆర్టికల్స్ హక్కులకు సంబంధించి ఉన్నాయి. ఈ దేశంలో మత స్వేచ్ఛ ఉంది, ఎవరు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, ఆ సిద్ధాంతాలు ఆచరించుకోవచ్చు. అలానే విద్యా హక్కు ఉంది, మహిళా హక్కు ఉంది, బాలల హక్కు ఉంది, వృద్ధుల హక్కు ఉంది, అంధుల హక్కు ఉంది, వికలాంగుల హక్కులు అన్నీ కూడా 18 నుంచి 32 వరకు మనకి ఆర్టికల్స్ చూపించబడ్డాయి. ఆ రాజ్యాంగం గనక ఈరోజు మన మధ్యన లేకపోతే, ఆ 79 మంది రాసి ఆమోదించినటువంటి రాజ్యాంగం ఈరోజు మన దేశంలో అమలులో లేకపోతే, మనల్ని కూడా బ్రిటిష్ వారిలాగా నొక్కి చంపేవారు అని చెప్పి వాస్తవాన్ని మీకు చెప్తున్నాను. ఈరోజు స్వతంత్రంగా స్వేచ్ఛగా మనం జీవిస్తున్నాం ఆ రాజ్యాంగం ఉండబట్టి. మనకి నైతిక హక్కులు ఉన్నాయి, నైతిక బాధ్యతలు ఉన్నాయి, అందరినీ గౌరవించాలి. ఇస్లాం నేర్పేది 5 విషయాలు. 1 న్యాయం, 2 క్షమాగుణం, 3 దానగుణం, పెద్దల పట్ల గౌరవం. ఇవన్నీ కూడా ఇస్లాం నేర్పేటటువంటి సిద్ధాంతాలు. ఈ సిద్ధాంతాలకి కట్టుబడి మనం ఉన్నాం కాబట్టే ఈ సమాజం మనకి సహకరిస్తుంది, మనం వాళ్ళకి సహకరించగలుగుతున్నాం. కాబట్టి చివరిగా నేను ముగింపులో చెప్పేది, ఈ కార్యక్రమాన్ని ఎప్పుడైతే మేము అనౌన్స్ చేశామో, ప్రకటించామో, అందరూ కూడా మన్నించి మా ఆహ్వానాన్ని ఇక్కడికి విచ్చేసినందుకు మరోసారి అంజుమన్ ముహాఫిజుల్ కమిటీ చింతలపూడి, మరి జమాతే ఇస్లామీ పట్టణ శాఖ తరఫున మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా మరోసారి 80వ భారతదేశ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనందరం కూడా ఈ దేశంలో అన్నదమ్ముల్లా ఉండాలని, అరమరికలు మనస్పర్ధలు లేకుండా సాఫీగా స్నేహభావంగా జీవితం గడుపుకునే భాగ్యం ఆ దైవం అయిన అల్లా మనందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ, మీ కార్యక్రమాల్లో చెప్పేటువంటి ఎన్నో విషయాలు మేము కూడా వింటాం, మా పిల్లలను కూడా ఇంట్లో వినమంటాం. మేము అవన్నీ కూడా మాకు చాలా, అంటే అవన్నీ ఉపయోగకరమైనటువంటి మీ యొక్క విధానాల్లో చెప్పేటటువంటి అక్బర్ గారు తెలుగులో చెప్తే మాకు ఇంకా సంతోషం. ఈ కార్యక్రమాల్లో మీ యొక్క మత విధానాలను అనుసరించి సాధ్యమంతవరకు అక్బర్ గారు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఏదైనా సరే మీరు మీ సోదరులకు చెప్పేటటువంటి ఉపన్యాసాలని అవకాశం ఉంటే తెలుగులో చెప్పండి. అవి మేము అదిగాక మాకేంటంటే ఇక్కడ ఉండటం ఇలాగ అలవాటు. ఎక్కడికైనా మీరు 2 రోజులు వెళ్ళామనుకోండి, ఆ టైంకి ఆ ఇది రాకపోతే మాకు అదొక, అంటే మీరు ఇంకో రకం కాదు, మాకు అదొక ఏంటి అలా అనిపిస్తుంది. అదంతా మనం అందరం కలిసిమెలిసి ఉంటున్నాం, అవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. మిగతా వాళ్ళు ఎలా ఉన్నా మనకు అవన్నీ అనవసరం. మనకి ఎప్పటిలాగే అందరం కలిసిమెలిసి ఆనందంగా సంతోషంగా సోదరభావంతో మెలుగుదాం. అది అక్బర్ గారు చెప్పినారు కంటే నేను చెప్పలేను, ఇంకా నాకు తెలిసి. థ్యాంక్ యూ. సార్ గట్టిగా అందరూ జోష్ చెప్పండి, గట్టిగా. బోలో స్వతంత్ర భారత్ కే, బోలో స్వతంత్ర భారత్.